ఓం శ్రీమాత్రే నమః. ఈరోజైతే అమ్మవారి ప్రసాదం అయితే నేను పాయసం చేశాను. పాయసం చేసేందుకు కావలసిన పదార్థాలు అయితే నేను చూపిస్తాను చూడండి. ఖచ్చితమైన కొలతలు అయితే చూపిస్తున్నాను. స్టవ్ మీద అయితే నేను ఒక బాండి పెట్టేసుకున్నాను. ఇది నేను కొత్త బాండి అయితే పెట్టుకున్నాను. మనము చేసుకున్న వాటిలలో మాంసము అవి ఇవి వండుకుంటుంటాం కదా, కాబట్టి అందుకోసమని కొత్త బాండి అయితే పెట్టేసేసుకొని ఒక 2 స్పూన్ల వరకు నేను ఆవు నెయ్యి వేసుకుంటున్నాను. మీరు గేదె నెయ్యి ఉన్నా ఓకే, ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత ఒక 15 వరకు నేను జీడిపప్పులు వేసేసుకొని వాటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. ఇది సట్టి చిన్నది కాబట్టి కులుకుతూ ఉంది, స్టవ్ మీద సరిగా నిలబడడం లేదు కలుపుతూ ఉంటే. దీనికి చూపిస్తున్నాను చూడండి కొలతలు. ఒక 3 కప్పులు 3 లేదా 4 కప్పులైనా పాలు తీసుకోవచ్చు. ఉత్తి పాలు వద్దు అనుకునే వాళ్ళు 1 కప్పు తగ్గించేసి నీళ్ళైనా వేసేసుకోవచ్చు. తర్వాత 1 కప్పు షుగరు, 1 కప్పు సేమియా తీసుకున్నాను. ఇప్పుడు బాగా ఇవి వేగిపోయాయన్నమాట. మంట అయితే లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి, హై ఫ్లేమ్ అయితే పెట్టద్దండి. ఇవి ఆల్రెడీ రోస్టెడ్ సేమియాలు కాబట్టి లైట్గా ఫ్రై చేసుకుంటే కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా కానీ అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు ఈ విధంగా కమ్మగా పాలతోటి సేమియా చేసి పెట్టండి, చాలా టేస్టీగా తింటారు, చాలా బాగుంటుంది. ఈరోజు తినడం కన్నా రేపటికి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కన్నా ఇంకా చాలా బాగుంటుందన్నమాట. నేనైతే ఒక 3 కప్పులు అంటే ఒక టీ గ్లాస్ అంతా వాటర్ కూడా వేశాను, అది కాస్త మిస్ అయింది. తర్వాత షుగర్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బాగా కుతుకుత ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలన్నమాట. నేనైతే అమ్మవారికి పెట్టాలి కాబట్టి కొంచెం తొందరగానే తీసాను. తర్వాత మీకు చూపిస్తాను. కొంచెం చల్లారిన తర్వాత కూడా ఇందులోకి ఒక 3 యాలక బుడ్డలు కొంచెం దంచి వేసుకున్నాను అనమాట. దీన్ని బాగా ఉడికి పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసేసి కాసేపు ఉంచేస్తే బాగా గట్టి పడుతుంది సేమియా అనేది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దేవీ నవరాత్రులు మీరు ఎలా జరుపుకున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అందరూ గుళ్ళకు వెళ్తూనే ఉంటారు. చాలా బాగా మా కడపలో అయితే చాలా బాగా అలంకరణ చాలా బాగుంది. లలిత అమ్మవారి గుళ్ళో కానీ విజయదుర్గాదేవి గుళ్ళో కానీ చాలా బాగా అలంకరణ చేశారు. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.